నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ 300 అడుగుల మీటర్లో ఉండి వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. నా అడ్వకేట్ను అలో చేస్తేనే నేను కూడా విచారణకు వస్తా అంటూ వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మీద అంశం మీద శ్రీనివాసరెడ్డి గారితో. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏమంటారు? ప్రధానంగా కేటీఆర్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన అక్కడి దాకా వెళ్ళి భయపడొచ్చుని అనుకోవాలా, లేకపోతే ఇంకేమనుకోవాలి? ఇది ఉడుకుమోత్తనము, తెలవంతనము, అమాయకత్వము అన్నీ కలగలిపి చేసినాం. ఒక రాజకీయ నాయకుడు వ్యవహారం చేయాల్సిన విధానం కాదు ఇది. ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పిండు, ఇదో లొటపీస్ కేసు, దీనికి ఆధారాలు లేవు అని ఒకసారి. ఇంకోసారి బరాబర్ ఇచ్చిన నేను 46 కోట్ల రూపాయలు ఇచ్చిన, నేనే ఇయ్యమని చెప్పిన, మరి అధికారులు రూల్స్ అతిక్రమించి ఇస్తే అది నా తప్పు ఎందుకు అవుతుంది అని చెప్పి అప్పుడు చెప్పాడు. ఇంకోసారి ఏమో కక్షపూరితంగా నన్ను జైలుకు పంపించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను బ్రహ్మాండంగా ఉంటా, జైలుకు పోతా, యోగా చేసి వస్తా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవుతా అని ఇంకోసారి చెప్పిండు. ఇట్లా ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తూ ఈరోజు తీరా ఏసీబీ విచారణకు రమ్మని చెప్తే ఇంటి నుంచి బయలుదేరి వచ్చి ఆఫీస్ ముందు వచ్చి నాకు లాయర్ని తీసుకొస్తేనే నేను వస్తా అంటే, చిన్నప్పుడు స్కూల్కు తీసుకుపోతాం తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని, స్కూల్ దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, నాకు ఇష్టం లేదు నేను స్కూల్కి పోనని మారం చేస్తారు పిల్లలు. అట్లా అనిపించింది కేటీఆర్ వ్యవహార శైలి. కానీ ప్రధానంగా గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కూడా పోలీసులు చెప్పని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో అందుకే భయంతో కేటీఆర్ ఈ విధంగా చేసి, ఒకవేళ అడ్వకేట్ పక్కన ఉంటే ఆ విధమైనటువంటి వ్యవహార శైలికి అక్కడ అధికారులు బోర్ అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళకు లా అవగాహన ఉందో లేదో, ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే సంతకం పెట్టాలి కదా, పంచనామా ఉంటుంది కదా, అంటే పంచ విట్నెస్లు కూడా ఉంటారు కదా, విట్నెస్లు ఉంటారు కదా. మరి పూర్తిగా చదువుకొని నువ్వు అన్నట్టుగా వాళ్ళు రాస్తేనే నువ్వు సంతకం పెడతావు కదా. నువ్వు సంతకం పెట్టకుండా నిరాకరించే హక్కు నీకు ఉంటుంది కదా. మరి చిన్నపిల్లలాగా ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పంది వాళ్ళు రాస్తే నువ్వు స్టేట్మెంట్ మీద సంతకమే పెట్టావు. అయినా పోలీసులు అంత అజ్ఞానులు ఏం కాదు. నీకు లా గురించి అవగాహన లేకపోవచ్చు, కానీ తెలంగాణ పోలీసు వ్యవస్థకు లా గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. స్టేట్మెంట్ రికార్డ్ చేయించి తప్పు రాయడానికి వాళ్ళకు వీలే లేదు. సాక్ష్యాధారాలు సేకరించి మీ ముందు పెడతారు. మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, దానికి అనుగుణంగా స్టేట్మెంట్ ఇస్తారా లేదా, అది మీ విచక్షణే. స్టేట్మెంట్ ఒక్కటే ఇన్వెస్టిగేషన్కు ఫైనల్ కాదు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లాగో మీరు కోర్టులో రిట్రాక్ట్ చేస్తారు. మరి పోలీస్ కేసులు అట్లా రిట్రాక్ట్ చేసిన ప్రతిసారి కేసులు ఓడిపోతారా? కాదు. ఇండిపెండెంట్గా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, స్టేట్మెంట్లో రికార్డ్ అయినా కాకున్నా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, మీ చుట్టుముట్టు వాళ్ళు ఏం చేశారు, ఆఫీసర్లు ఏమంటున్నారు, తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు, కంపెనీలు ఏమంటా ఉన్నాయి, బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నాడు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమంటున్నాయి, ఇవన్నీ కలిపి ఒక కేసు ఫ్రేమ్ అవుతుంది తప్ప కేవలం నీరిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం కేసు దాని మీద డిపెండ్ కాదు. కాబట్టి నీకు కావాల్సింది నువ్వు ఏమిస్తావో ఇచ్చేసి రావాలి తప్ప నాకు అడ్వకేట్ కావాలి, ఇది కావాలంటే కుదరదు. ఇంకొకటి, అక్యూజ్డ్కి అడ్వకేట్ కంపల్సరీ, కౌన్సిల్ కంపల్సరీ ఉండాలి ఇంటరాగేషన్లలో, విచారణలో అనేది మ్యాండేటరీ కాదు. అదే అరెస్ట్ అయిన వ్యక్తికి అడ్వకేట్ ఉండడం అనేది మ్యాండేటరీ ఉంటుంది. కాకపోతే అక్యూజ్డ్కు ఆ పవర్ లేదు. అన్లెస్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉంటే తప్ప, లేదు స్పెసిఫిక్ ఆర్డర్స్ కోర్టు నుంచి ఉంటే తప్ప అడ్వకేట్ను అనుమతి ఇయ్యరు. లక్షల మంది మీద ఎఫ్ఐఆర్లు జరుగుతూ ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే. మరి ప్రతి ఒక్కరు అడ్వకేట్ను తీసుకుపోతారా? సామాన్యునికి లేని హక్కు నీకెందుకు? ప్రధానంగా ఎవరైతే న్యాయవాది సహాయకుడిగా రావడం ప్రాథమిక హక్కు అంటూ అడ్వకేట్ భరత్ చెప్తా ఉన్నారు. దీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ ప్రాథమిక హక్కు అసలే కాదు. అరెస్ట్ అయిన వాళ్ళకు న్యాయవాది ఉండడం మ్యాండేటరీ, కానీ అక్యూజ్డ్కు అడ్వకేట్ రావాలనా లేదా అని డిసైడ్ చేసేది ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. ఇంకొకటి, నిజంగా కోర్టు ఎప్పుడైనా న్యాయవాది పక్కన ఉండాలి అని చెప్పి కోర్టు తీర్పు ఏదైనా వస్తే ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసుల హక్కును నువ్వు మీ క్లయింట్ సౌకర్యం కోసం వాళ్ళని చిన్నబుచ్చలేవు కదా. ఏదో తప్పుడు పని చేసేందుకే లాయర్ని వద్దంటున్నారు అధికారులు. వేరే అధికార పార్టీకి సంబంధించినటువంటి బడా నాయకుల కంట్రోల్లో ఉన్నారనేటువంటి ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా ఏకీభవిస్తారా? ఇప్పుడు కేటీఆర్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. చూస్తూ ఉన్నాం, ఈ 1 సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎట్లా ఫెయిల్ అయిపోయిండు. అసెంబ్లీలో ఫెయిల్ అయ్యిండు, బయట ఫెయిల్ అయ్యిండు. ఇక ఆయన ఇప్పుడు జైలుకు పోయి యోగా చేసి బయటకు వచ్చి సీఎం అవుతా అన్నోడికి లాయర్ ఉంటేంది లేకుంటేంది, బరాబర్ పో, నీ వాదం వినిపి రా. మీకు నిజంగా నువ్వు తప్పు చేయలేదని నీకు అనిపిస్తే ఎవరి కోసం భయపడతావు? లాయర్లు ఏం చేస్తారు? ఎంత పెద్ద లాయర్ అయినా నువ్వు తప్పు చేసినావు అని చెప్పి సాక్ష్యాధారాలు ఉంటే ఏమీ చేయలేరు. నువ్వు పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకున్నా
సాక్ష్యాధారాలు పక్కా ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. లేదు సాక్ష్యాధారాలు లేవు, ఇది బోగస్ కేసు అని చెప్పి నువ్వు ఏదైతే అంటున్నావో అదే నిజమైతే నీకు లాయర్ల అవసరం ఏముంటుంది? 9.5 ఏళ్ళు నువ్వు మంత్రిగా పనిచేసినావు. ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మామూలు ఎస్ఐ ఉంటాడో లేకుంటే సిఐ ఉంటాడో లేదా మ్యాక్సిమం ఏసీపీ ఉంటాడో వాళ్ళని కూడా మేము ఫేస్ చేయలేకుంటే నువ్వు భావి ముఖ్యమంత్రి ఎట్లయితావు? కాబట్టి ఇది నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు అవుతుంది. హుందాగా వెళ్ళు, ప్రశ్నలకు సమాధానం చెప్పు, నీకు తెలిసింది నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఎలాగో కోర్టులు ఉంటాయి కదా, పోలీసు వ్యవస్థను న్యాయ వ్యవస్థను దయచేసి నీ స్వార్థం కోసం కించపరచకు. కానీ ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. కేటీఆర్ తెలివిగల్లోడు లాలో ఉన్నటువంటి లుసుకులను వాడుకొని బయటపడే ప్రయత్నం చేస్తున్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపుగా ఇప్పటివరకు 16 రోజులు అవుతుంది. ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కేటీఆర్ బయటపడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్ఎం అనాలిసిస్ ఏంటి దీని మీద? ఇప్పుడు ఒకటండి, కోర్టులో ఏం శిక్ష పడుతుంది, కేటీఆర్కు శిక్ష పడుతుందా, కేటీఆర్కు నిర్దోషిగా బయటికి వస్తాడా అనేది నేను చెప్పాల్సిన అంశం కాదు, అది కోర్టులో తేలాల్సిన అంశం. ఇప్పుడు వ్యవహారం కోర్టు దాకా పోయింది కాబట్టి దాని మీద ఇతిమిద్దంగా నేను కమెంట్ చేయలేను. కానీ నాకున్న చట్టం మీద నాకున్న అవగాహన ప్రకారం ప్రైమా ఫేసి కేసు ఉంది, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి డబ్బు పోయింది వాస్తవమే, ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేసింది వాస్తవమే, అరవింద్ కుమార్ గారికి అథారిటీ లేదు, 600 కోట్ల ప్రపోజల్ మీద చర్చ జరిగింది వాస్తవమే, నోట్ ఫైల్స్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి, స్పాన్సర్ వెనక్కి పోయిన మాట వాస్తవమే, తర్వాత స్పాన్సర్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్లకు కేటీఆర్ గారికి చాలా దగ్గర అనుబంధం ఉన్నమాట వాస్తవమే, గతంలో వీళ్ళ వ్యవహార శైలి అవన్నీ కూడా మనకు తెలుసు. సో ఇవన్నిటిని మనం బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా స్కామ్ జరిగిందనేది నా నమ్మకం. ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి, అధికారికంగా అన్ని పనులు చేసిరు కాబట్టి పక్కా సాక్ష్యాధారాలు పోలీసు వాళ్ళు సేకరించే ఉంటారని అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఖచ్చితంగా పక్కా సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించి ఉంటారు. ఒకవేళ సాక్ష్యాధారాలు కనుక ఉంటే చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి రీతిలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.